డాక్టర్ గారు, ఏమైందమ్మా? నా బిడ్డ కళ్ళు తేలేసిందయ్యా. ఉన్నట్టుండి ఒళ్ళంతా చల్లబడిపోయింది. నర్స్, లాభం లేదు, పరిస్థితి చేజారిపోయింది. డాక్టర్ గారు, నా చేతుల్లో ఏమీ లేదు, తీసుకెళ్ళండి. అంత మాట అనకండి బాబు. లేక లేక పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ. మీ కాడు పట్టుకుంటారు బాబు, ఎలాగైనా బతికించండి. ఎంత చెప్పినా మీకు అర్థం కావడం లేదు. నేను కాదు కదా, ఏ డాక్టర్ మీ పిల్లని బతికించలేడు. చివరి క్షణాల్లో ఉంది, తీసుకెళ్ళండి. అమ్మా నానమ్మ, ఎందుకమ్మా మాకి కడుపు కోత? నువ్విచ్చిన ఈ బిడ్డను నువ్వే తీసేసుకోమ్మా. మా పెళ్ళై 5 సంవత్సరాలైనా మాకు సంతానం కలకపోయేసరికి రోజు 10 మైళ్ళు నడిచొచ్చి నీ చుట్టూ 108 ప్రదక్షిణలు చేసినందుకు ఈ బిడ్డను మాకు ప్రసాదించావు. మా కులదేవత మాకిచ్చిన వరమని సంతోషించావు. ఏడాది తిరగకుండానే నువ్విచ్చిన వరాన్ని తీసుకుపోతున్నావే. ఎందుకమ్మా మాకీ శిక్ష? నిన్ను నమ్మినందుక? నా బిడ్డను తెల్లవారేలోగా బతికిస్తావు, మట్టిలో కలిపేస్తావు, నీ ఇష్టం. నాగమ్మ తల్లి, నువ్వున్నావమ్మా. మేము అజ్ఞానమమ్మా, క్షమించు. బాధలో నిన్నేదేదో అన్నాను, నన్ను క్షమించు తల్లి. నా బిడ్డకు నాగలక్ష్మి అని నీ పేరే పెట్టుకుంటా. అమ్మా, నాగమ్మ. ఈ నాగదేవత మా సిరిపల్లికే కాదు, చుట్టుపక్కల చాలా గ్రామాలకి దైవం. దైవమో దయ్యమో నాకు అనవసరం. నాకు ఆ విగ్రహం కావాలి. నువ్వు తీసుకురాగలవా? కష్టం. నీ కష్టం విలువ 50,000. భయంగా ఉంది. భయపడితే జీవితంలో పైకి రాలేవు. భయం అంటే ఆ భయం కాదు, ఎంతైనా దేవతా విగ్రహం కదా. ఏమయ్యా, ఇంత ముందు అటువంటి విగ్రహాలు ఎన్నిసార్లు దొంగతనం చేయలేదు? ఇప్పుడెందుకు అంత భయం? అది మాటలు నాకు అనవసరం. నువ్వు తేగలవా తేలేవా? లేకపోతే వేరెవరైనా చూసుకుంటా. సరే, తెస్తాను.
స్వామి, ఈ ఊరి ఆడపిల్లలకు పెళ్లిళ్లు కుదరడం చాలా కష్టంగా ఉంది. ఒకవేళ కుదిరినా కొంతకాలానికి పసుపు కుంకాలు కోల్పోతున్నారు. అంతేకాదు స్వామి, ఈ ఊరి కుర్రాళ్లకు చదువు సంధ్యలు కూడా అబ్బటం లేదు. స్వామి, చాలా మంది తాగుడికి జూదానికి అలవాటు పడి చెడిపోతున్నారు స్వామి. సరైన పాడి పంటలు చూసి ఎన్నాళ్ళైందో స్వామి. ఈ ఊళ్ళో ప్రతి ఇంటి పరిస్థితి ఇలాగే ఉంది స్వామి. మాకంతా అయోమయంగా ఉంది స్వామి. మా గ్రామాన్ని ఎవరో చెప్పించినట్టుగా ఉంది స్వామి. అసలు మా ఊరికే ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావటం లేదు స్వామి. ఈ ఊరికి నాగదేవత దయలేదు నాయన, అందుకే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. స్వామి, సర్వదేవత స్వరూపం ఆ నాగదేవత. గ్రామంలో ఒక్క నాగదేవత ఉంటే అందరు దేవతలు ఉన్నట్లే. ఈ గ్రామంలో నాగదేవతను ప్రతిష్ఠిస్తే అంతా మేలే జరుగుతుంది. అది మీ చేతుల మీదుగానే జరిపించి మా గ్రామాన్ని కాపాడండి స్వామి. అలాగే నాగుల కోనలో 1000 సంవత్సరాల నాటి నాగదేవత విగ్రహం ఉంది. అది సరైన పూజలకు పునస్కారాలకు నోచుకోకుండా ఉంది. ఆ విగ్రహాన్ని తెచ్చి ఈ గ్రామంలో ప్రతిష్ఠిస్తే అంతా శుభమే జరుగుతుంది. స్వామి, అలా తీసుకురావటం అపచారం కాదా అంటావు. నిజమే, ఎవరు పడితే వారు తీసుకొచ్చేది కాదు. నాగదేవత దయతో పుట్టిన నాగభక్తురాలైన కన్య తీసుకురావాలి. అప్పుడు ఎలాంటి దోషం కాని అవరోధం కాని ఉండదు. అలాంటి అమ్మాయి మా ఊళ్ళో ఎవరున్నారు స్వామి? అమ్మా, ఇక నువ్వు లేవచ్చు. అంతా శుభం జరిగేలా నన్ను ఆశీర్వదించండి స్వామి. నీ భక్తి, నీ మంచితనం, ఈ ఊరికి నీవు చేయబోయే మహోపకారం, అవే నీకు ఆశీర్వచనాలమ్మా. ప్రెసిడెంట్ గారు, అంతా శుభమే జరుగుతుంది. వెళ్ళిరమ్మా.
ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారాయతాం ధ్రువం. ఓం నాగదేవతా ప్రతిష్ఠా సుముహూర్త సుముహూర్తోస్తు. రాత్రికి రాత్రే పుట్టవలసి నాగమ్మ తల్లి నిదర్శనం చూపించింది. మన ఊరి మీద దయ చూపించింది. ఇక నుంచి మన కష్టాలు తీరినట్టే. అమ్మా నాగలక్ష్మి, ఈ నాగదేవత మన ఊళ్ళో వెలిసిందంటే అందుకు కారణం నువ్వేనమ్మా. అందుకే మొట్టమొదటిసారిగా ఈ పుట్టకు నువ్వే పూజ చేయాలమ్మా. అమ్మా నాగమ్మ తల్లి, మా మీద దయతలిచి మా ఊరిలో వెలిసినందుకు నిత్యం నిన్ను పూజించుకుంటాం. ఇక నుంచి నువ్వే మా ఊరి దేవతవి. నాయనా ఆదిత్య, అమ్మా బాగున్నావా? బాగున్నాను. పొద్దున్నే వస్తాం అనుకున్నాం, ఇంత ఆలస్యమైందే. మధ్యలో కార్ ట్రబుల్ ఇచ్చింది. ఎలా ఉన్నావు ఆదిత్య? ఓ పెద్దదినా చిన్నదినా మీరెలా ఉన్నారు? బాగున్నాం. ఎరా తమ్ముడు, ఇదేనా రావటం? అవునన్నయ్య. సిటీ లైఫ్ ఎలా ఉంది? బాగుంది. తమ్ముడు చదువు పూర్తయినట్టేనా? అయిపోయిందన్నయ్య. వెరీ గుడ్. కొంచెం పని ఉంది, సాయంత్రం కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే? అలాగే అన్నయ్య. అలా బయటికి వెళ్ళి వస్తానమ్మా. అలాగే. బాబు గారు కాఫీ. ఆయా బాగున్నావా? మీ దయ వల్ల బాగానే ఉన్నాను బాబు. అవును, నాగలక్ష్మి మన ఊరికి నాగదేవత విగ్రహం తీసుకొచ్చిందట కదా? ఆహా, అప్పుడే ఈ విషయం నీ వరకు వచ్చింది. బజార్లో మన ఊరి వాళ్ళు కనిపించి చెప్పారమ్మా. అలాగా జనానికి వేరే పనే ఉంది. రాళ్ళకి రప్పలకి బొట్లు పెట్టి దేవుడని ప్రచారం చేయడం నేను నమ్మను. మనకు నమ్మకం లేకపోవచ్చు వదినా. మెజారిటీ జనం నమ్ముతున్నారు, దాన్ని మనం కాదనలేం. నాగలక్ష్మి చేసిన పని వల్ల ఊరికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పుకుంటున్నారు. ఊళ్ళో వాళ్ళ మాటకేం గాని నువ్వు వెళ్ళి స్నానం చేసిరా నాయన, నేను టిఫిన్ రెడీ సరే చేస్తాను. అమ్మా. పదండి.